దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరం కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికే ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. దైవాత్మారమో నా తనువున రాలుమో, నా జీవమంతయు దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. ప్రభువుతో ఉన్న జీవితము, ప్రభువుతో ఉన్నటువంటి బ్రతుకు, ప్రభువుతో నడుచుట, ఇవన్నీ నేర్చుకోవడానికి ఆయన పునరుద్ధానుడు గనక వారితో నడిచిన తండ్రి నాతో కూడా నడవనై ఉన్నారు. వారి మధ్య నిలబడిన తండ్రి మా మధ్య నిలబడినై ఉన్నారు. వారిని నింపి తన పని కొరకు సిద్ధపరిచిన తండ్రి మమ్మల్ని కూడా నింపి మమ్మల్ని సిద్ధపరచునై ఉన్నారు అని పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన మహిమతో, పునరుద్ధాన కాంతితో మేమందరం ప్రజ్వలినట్లుగా ఈ సభలను ఏర్పాటు చేసిన దేవా వందనములు, స్తోత్రములు. ఇంతవరకు నీ దాసుని ద్వారా చక్కటి విషయాలను బోధించిన తండ్రి నీకు స్తోత్రములు. మరొక్కసారి నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మ ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, ఇవన్నీ కూడా ఏంట్రా అంటే యేసయ్య యొక్క విశ్వాసం మీద పందెం వేస్తున్నాయి. యేసు ప్రభు యొక్క విశ్వాసంతో మాట్లాడిన మాట మూడో రోజున తిరిగి వేస్తారన్న మాట మీద సవాల్ చేస్తున్నాయి. ఈ సభలో కూర్చున్న వాళ్ళరా, ఈ కాలము, మనమున్నటువంటి కాలము సవాలు చేసేటువంటి కాలము. మీ ఇంట్లో ఉన్న సమస్య, మీ కుటుంబంలో ఉన్న అనారోగ్యము, మీ యొక్క ఉద్యోగములో ఉన్నటువంటి ఆ యొక్క గలిబిలి, ఈరోజు నీ ఒంట్లో ఉన్నటువంటి శ్రమ నీ మీద సవాల్ చేస్తుంది. ఎలాగ మీరు భక్తిలో ఉంటారు, ఎలాగ మీరు దేవునిలో నిలబడతారు, ఎలాగ దేవుని కొరకు మీరు నిలబడతారు నేను చూస్తాను. ఏంటి, సభలకు వెళ్ళిపోతారా, రక్షణ పొంది సిద్ధపడిపోయి రాకడికి వెళ్తారా, ఎలాగ రాకడికి వెళ్తారో చూస్తాను అని మీ విశ్వాసం మీద సవాలు చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నాను. ఎవరండి అని అంటే ఆయన తోమా గారు. ఈ తోమా గారి యొక్క జీవితంలో ఎలాగుందంటే యేసు ప్రభు అంటే చాలా ఇష్టపడ్డేవారు. ఈయన చేపలు పట్టేవాడే. యేసు ప్రభు ఆ యొక్క చేపల సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు, యోహాను, అలాగే అక్కడ ఉన్నటువంటి జబదేయి కుమారులు చేపలు పడుచుండగా ప్రభు వారిని పిలవగా అన్ని వదిలేసి ప్రభుని వారు వెంబడించారు. తోమా కూడా వాళ్ళతో పాటు ఉన్నవాడు గనక అవన్నీ వదిలేసి ఈయన కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని వెంబడించాడు. తన యొక్క నావను, తన యొక్క వలలను, తన కుటుంబాన్ని అలాగను వదిలి ప్రభుతో వెంబడించాలని ఆయనతో నడవగా, ప్రభుతో నడుస్తుంటేనమ్మా, ప్రభుతో కూర్చుంటుంటే, ప్రభు యొక్క మాటలు వింటుంటే ఎంత ఆనందం అయిపోయిందంటే, నిజంగా నేను చేసే వృత్తిలో కన్నా ప్రభువులో ఇంత ఆనందం ఉందా, ఇంత సంతోషం ఉందా, ఇంత ఆత్మీయత ఉందా అని ప్రతి దినం ప్రభునందు ఆనందించేవాడు. ఎంత పరవశించాడంటే ఈయనే నిజమైన దేవుని కుమారుడు, ఈయనే మెస్సయ్య, సృష్టికర్త అయిన దేవుడు నరుడుగా మా రక్షణ కొరకు వచ్చారని నమ్మినవాడు, యేసయ్యని అందరికంటే ఎక్కువగా ఇష్టపడినవాడు, ఆప్యాయంగా ప్రేమించినవాడు, ఇంకా చెప్పాలంటే తన ప్రాణము కంటే యేసయ్యని ఎక్కువగా తలంచినవాడు ఈ యొక్క తోమా.
ఆయనతో పాటు కూర్చున్నాడు, ఆయన యొక్క బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ కళ్ళారా చూచి అలాగని ఆనందించాడు. ఆయన శక్తినివ్వగా ప్రభు అప్పచెప్పిన పని అంతా కూడా విజయవంతంగా చేశాడు. ఇంత గొప్ప స్థితిలోకి ఉన్న ఈ తోమ ప్రభు చనిపోయిన తర్వాత, యేసయ్య చనిపోయిన తర్వాత వెంటనే ప్లేట్ మార్చేశాడు. వెంటనే ప్రభు చనిపోయిన తర్వాత నేను నమ్మనంటున్నాడు. ఆయన గుండె పగిలిపోయింది. యేసు ప్రభు చనిపోయారంటే ఈయన దేవుడు కదండి, దేవుని కుమారుడు కదా, ఈయన చనిపోవడం ఏంటి? వాళ్ళందరూ కొట్టడానికి వస్తే ఈయన కొట్టించేసుకోవడం ఏంటి? వాళ్ళందరూ సిలివేస్తుంటే ఈయన అలాగ అప్పగించేసుకోవడం ఏంటి? వాళ్ళందరినీ జయించేస్తాడు అనుకున్నాం. కానీ వాళ్ళ చేతిలో అలాగ ఓడిపోయాడా? ఆయన అలాగ చనిపోయాడా? ఏంటండి ఇది అని గుండె పగిలిపోయి నిరాశతో దుఃఖముతో ఆయనే లేనప్పుడు ఇంకా నేనెందుకండి, ఆయనే చనిపోతే ఇంకా నేనెందుకు బతికి అన్నట్లుగా పిచ్చోడైపోయినట్లుగా ఒక విధంగా గలిబిలైపోయి, నేను యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తుంటే నేను నమ్మనంటున్నాడు. అనడం ఏమంటున్నాడు? ఇంకోసారి అనండి, నమ్మను. ఈరోజు వాక్యం వింటున్న వర్లరా, ప్రభుతో తిరిగినోడే, ప్రభుతో కూర్చున్నవాడే, ప్రభు యొక్క కార్యాలు చూచిన వాడే వెంటనే యేసయ్యకి దూరం అయిపోతున్నారు. ఈ లోకములో ప్రభు నమ్మేవారు, ప్రభుని నమ్మనివారు, ఈ రెండు గుంపులు ఉన్నాయి. ఈ గుంపులో నుండి ఈ గుంపులోకి చాలామంది చేరిపోతున్నారు. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న వర్లరా, మీ విశ్వాసమును పరీక్షించుకోనండి. మీ విశ్వాస జీవితంలో ఎలాగున్నారో మీ విశ్వాసం కూడా కదులుతుందా? మీ విశ్వాసం కూడా అటు ఇటుగా ఊగుతుందా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుందాము. ఈరోజున తోమాను గురించి నేను 3 మాటలు చెప్తున్నాను. దొర్లిన తోమ అనండమ్మా. దొర్లిన తోమ, బొర్లిన తోమ. అమ్మ అర్థమైందా? దొర్లిన తోమ. అమ్మా ఇప్పుడు బిందుతో నీళ్ళు తీసుకెళ్ళి గబగబా మెట్లెక్కుతున్నారు, నీళ్ళు ఏమైపోతాయి? తొర్లి పడిపోయినాయి అంటారు చూసారా? అలాగా తుల్లిపడ్డం, జారిపోవడం, గనక తొట్టిల్లడం, త్రొల్లినటువంటి అలాగన తొట్టిల్లినటువంటి తోమ తొర్లిపోయాడు. విశ్వాసములో నుండి విశ్వాసం అనే కొండ మీదకి ప్రభుతో పాటు వెళ్ళగా ఆ విశ్వాసములో నుండి తొర్లినటువంటి తోమ అక్కడి నుంచి తొర్లాడు గనక దొలుకుంటా కొండమించి దొలుకుంటా అనగా దొర్లినటువంటి తోమ దొలుకుంటా అలా కిందకొచ్చి కొండ కిందకొచ్చి డామ్మని బురదలో పడినట్లుగా బోర్ల పడ్డారు గనక బొర్లినటువంటి తోమ అనండమ్మా. తొర్లిన తోమ, దొర్లిన తోమ, బొర్లిన తోమ. ఇంకొంచెం అర్థం చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మ, ఇదేంటిది నా చేతిలో ఉంది? బాటిల్ కదా, లోపలే ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి. తోమ యొక్క స్వభావం కూడా ఇలాగే ఉంది. తోమ యొక్క స్వభావం ఏంటంటే లోపలే ఉందో అందరికి కనబడేది, లోపలేమనుకుంటాడో వెంటనే బయటికి చెప్పేస్తాడు. ఒకానొక సమయాన అందరూ కూడా యెరూషలేములో యేసు ప్రభుని రాళ్లతో కొట్టేసి చంపేస్తారు. లాజరు చనిపోయినప్పుడు ఆలస్యం చేస్తుండగా ప్రభు మనం వెళ్దామండి అక్కడ బేతనియాకి, లాజరు చాలా రోగిగా ఉన్నాడంట, మనం వెళ్ళి ఆయన గురించి పరామర్శించాలి, వెళ్ళాలి అని ప్రభు చెప్తుంటే, అమ్మో ఇంకేమనుందా, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయాలని చూస్తున్నాడు యేసు ప్రభుని. అలా ప్రమాదంలోకి పగబట్టిన వాళ్ళ మధ్యలోకి యేసు ప్రభు అని వెళ్తావా, నిన్ను చంపేస్తారు కదా అని అందరూ అనుకుంటుంటే తోమ గట్టిగా నిలబడి మనసులో ఉన్నమాట ఏది లోపల పెట్టుకోకుండా, ఇదిగో యేసు ప్రభుని చంపే పాట అయితే ఆయనతో పాటు నేను చనిపోవడానికి రెడీ, కావాలంటే మీరు కూడా నాతో పాటు రండి, మనందరం కలిసి ప్రభుతో పాటు చనిపోదాం అని యోహాను సువార్త 11:18 అలాగను గట్టిగా మాట్లాడిన వాడై ఉన్నాడు. మరొకసారి యేసు ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన తన యొక్క చివరి మాటలు వాళ్ళందరూ చెప్పి, ఇదిగో నేను వెళ్తున్నాను, స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలములో మీరు ఉండేలాగున మనందరం కలిసి అక్కడ ఉండబోతున్నాం, అక్కడికి మనందరం వెళ్ళాలి. నేను చెప్పినటువంటి వాక్యములో, నేను చెప్పినటువంటి ఆ యొక్క వాక్యానుసారమైన జీవితంలో నడవండి, అప్పుడు మనందరినీ కూడా అక్కడ చేరుకుంటాం, అక్కడ మనందరం కలిసి ఉంటాం అని ప్రభు చివరి మాట్లాడుతూ చెప్తుంటే వెంటనే తోమా గారు ఆయన మాట్లాడొచ్చు, అయ్యా ఆ మార్గం ఎలాగా, అక్కడికి వెళ్ళే దారి ఎలా తెలుస్తుంది,
మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు, మేము అక్కడ రావాలంటే ఆ మార్గం ఎలా తెలియను అని గట్టిగా తోమా గారు మాట్లాడారు. వెంటనే మాట్లాడగా యేసయ్య చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, తోమాలో దాపరికం లేదు, లోపల నీళ్లున్నాయి అని మీ అందరికి కనబడుతుంది. లోపల ఎన్ని నీళ్ళు ఉన్నాయో మీకు స్పష్టంగా తెలుస్తుంది. తోమా యొక్క జీవితంలో కూడా అలాగే లోపల ఏముంటే బయటికి అదే అనేసేవాడు. దాపరికం లేకుండా, ఏది దాచుకోకుండా ముఖం మీద చెప్పేసేటువంటి స్వభావము ఈ యొక్క తోమా గారికి ఉంది. అంటేనమ్మా, ఇది గాజు సీసా అనుకుందాం. ఈ గాజు సీసాలో నీళ్లున్నాయి. ఎలాగైతే ఈ యొక్క సీసా లేక ఈ బాటిల్లో నీళ్లు మీకు కనబడుతున్నాయో, తోమా యొక్క జీవితము కూడా ఈ సీసాలాగే ఉంది. ఈ సీసాలాగున్న తోమా కొండపై నుండి, విశ్వాసం అనే కొండపై నుండి ఒక్కసారిగా జారిపోయాడు, త్రొట్టిల్లాడు. తుళ్ళినటువంటి తోమా అక్కడి నుండి కొండ మీద నుంచి ఈ బాటిల్ని కిందకి జారిపోయింది. ఆ కొండ మించి జారినటువంటి సీసా దొలుకుంటా రాళ్ళకి తగులుకుంటా గీసుకుంటా అలాగలాగా ఈ వాటర్ బాటిల్ కిందకొచ్చి పడిపోయింది. దొర్లినటువంటి తోమ కిందకొచ్చి ఏమందమ్మా, బొర్లినటువంటి తోమ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ బాటిల్ కింద పడిపోగానే అమ్మ ఎలా ఉంటుందమ్మా ఈ బాటిల్? మీరు కొండపై నుంచి ఈ సీసాని కింద పడేయగానే దొలుకుంటా ఇది ప్లాస్టిక్ కాదు, సీసా అంటున్నా, గాజు సీసా, పగిలిపోలేదు. అక్కడి నుంచి అలాగ దొలుకుంటా అలా రాగానే మొత్తం కూడా ఈ సీసా అంతా కూడా ఏమైపోద్దిరా అంటే గీతలు పడిపోతాయి, బురదంటుద్ది, మొత్తం కూడా ఈ యొక్క మూత పగిలి నీళ్ళన్నీ కూడా కారిపోతూ ఉంటాయి. గీతలతో ఉన్న తోమ అనండమ్మా, గడి చెప్పండి ఇంకోసారి. గీతలతో ఉన్న తోమ ఎలాగైతే ఈ సీసా పై నుండి కింద పడిపోయిందో, తోమా యొక్క జీవితంలో కూడా గీతలు పడిపోయాయి. ఆ యొక్క తోమ విశ్వాసము నుండి తుల్లాడు గనక, విశ్వాసములో నుండి జారిపోయాడు గనక, విశ్వాసములో నుండి అలాగన పడిపోయాడు గనక, జారిపోయిన తోమ ఒక్కసారిగా దొలడం మొదలుపెట్టాడు. దొలుకుంటా బోర్ల పడిపోయాడు. మెట్లెక్కుతా బిందెతో మీరు ఆ నీళ్ళన్నీ తొల్లుతున్నాయి. ఆ బిందెను సరిగ్గా పట్టుకోలేదు, జారిపోయింది. మెట్లు మీద జారిన బిందె ఎలాగైతే దొలుకుంటా బోర్ల పడుతుందో, అలాగని సీసాలాగున్న తోమా కూడా అలాగనొచ్చి కింద బోర్ల పడిపోయాడు. గీతలతో ఉన్న తోమ అనడం ఇంకోసారి. ఏంటండి గీతలు? నేను తోమా గురించి చెప్పడం లేదమ్మా, మన గురించే మాట్లాడుతున్నాను. ఈ స్థలములోకి వచ్చిన వర్లరా, మీ అంతరంగములో గీతలున్నాయా ఒకసారి పరిశీలన చేసుకుందాము. అదేంటదండి గీతలు పడ్డం ఏంటండి? ఈ యొక్క తోమా అనే సీసా, తోమా అనేటువంటి ఆ యొక్క ప్రభు శిష్యుడు వెంటనే విశ్వాసములో నుండి కింద పడిపోయాడు గనక, ఇందాక వరకేమో నమ్మిన తోమా, ఇందాక వరకేమో ప్రభుతో ఉన్న తోమ, యేసయ్య అద్భుతాలు చేయగా ఆనందించిన తోమ ఒక్కసారిగా నేను నమ్మను యేసు ప్రభుని అంటున్నాడు. నమ్మను అని అలాగ మారిపోయాడు. విశ్వాసములో నుండి జారిపోయాడు, దొల్లిపోయాడు. అలాగన బోర్ల పడినట్లుగా కింద పడిపోయి నేను నమ్మను. ఆయన పునరుద్ధానుడయ్యాడంటే, ఆయన సజీవుడంటే నేను నమ్మను అని ఈ రోజున మాట్లాడుతున్నారు. కారణం ఏంట్రా అంటే ఈ సీసాకి తోమాకి గీతలు పడ్డాయి, మట్టి అంటుకుంది, బురద అంటుకుంది. ఇంకా చెప్పాలంటే మూత పగిలి నీళ్లు కూడా కొంచెం అలాగే లీక్ అయిపోయి మొత్తం కూడా కారిపోతున్నాయి. కొన్ని నీళ్లు ఉన్నాయి, అలాగే ఆ సీసాని వదిలేసినట్లయితే దుమ్ము ధూళి చెత్త చెదారం ఎలాగైతే ఆ సీసాలోకి వెళ్ళిపోద్దో అలాగని మారిపోయాడు. ఈ స్థలములోకి వచ్చిన వర్లరా, మీ అంతరంగం కూడా ఎలాగుందో పరిశీలన చేద్దాము. పేరుకు మాత్రమే దేవునిలో ఉన్న వర్లరా, మీ అంతరంగానికి గీతలు ఉన్నాయా లేవా పరిశీలన చేసుకుందాము. ఈ గీతలు ఏంటండి గీతలు అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. లోపల మురికైన నీళ్లు మీ జీవితంలో కూడా అంతరంగం మురిగ్గా ఉండి పైన శుభ్రంగా ఉన్నట్లయితే ఇది దేవునికి ఇష్టమైనటువంటి స్థితి కాదు.
పైకేమో గొప్పగా కనబడి లోపలేమో కులిపోయిన స్థితితో మనం ఉన్నామేమో పరీక్షలు చేసుకుందాం. యేసయ్య నీ అంతరంగాన్ని చూచే దేవుడై ఉన్నాడు. ఇంత ఖర్చు పెట్టి సభ చేయడం ఎందుకంటే, అమ్మా మీ అంతరంగాన్ని పరీక్షలు చేసుకోనండి. లోకములో ఉన్న వారందరూ పైవేషం చూస్తారు. యేసయ్య అంతరంగాన్ని చూచే దేవుడు గనక అంతరంగాన్ని శుభ్రపరచగలిగిన సమర్థుడైన దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన్ని అంతరంగాన్ని కడగలిగిన వాడు లోపలున్న మురికిని, లోపలున్న చెత్తని, లోపలున్న అసహ్యమైన స్థితిని ఆయన కడిగివేయగలిగిన దేవుడు. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేదయ్యున్నది. కాబట్టి తోమాలో ఉన్న మురికి, తోమాలో ఉన్న అంతరంగ స్థితిని ఆయన ఎరిగిన దేవుడు. ఆ తోమా యొక్క సీసా, ఆ తోమా యొక్క జీవితంలో గీతలు పడిపోయిన సీసా, గీతలతో ఉన్న తోమా అనండమ్మా. ఏంటండి గీతలు అంటున్నారు? అదే చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టం లేని, దేవునికి విరుద్ధంగా, మనుషులకు విరుద్ధంగా, సృష్టికి విరుద్ధంగా తప్పు చేస్తామో వెంటనే మన మనస్సులో గీత పడిపోద్ది. జాగ్రత్త. జన్మము నుండి ఇప్పటి వరకు ఈ యొక్క జీవితంలో దేవుని సందేశం వింటున్న వారలారా, దేవుని యొక్క కార్యాలకు విరుద్ధంగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, లోకములో ఉన్న వారికి విరుద్ధంగా ఏ తప్పు చేసినా ఆ తప్పు ఏం చేస్తుందంటే లోపల మురికే కాదు, శరీరం మీద, మనస్సులో, అంతరంగములో గీతను కలుగు చేసేదై ఉన్నది. ఆ గీతలన్నీ కూడా మన మనస్సులో పడతాయి. అమ్మ బిందెకి చొట్టబడిపోయింది, బిందె గీతలు పడిపోయినాయి, సీసా గీతలు పడ్డాయి. లోపల నీళ్లను కడిగేసి, సబ్బుతో కడిగేసి, శుభ్రం చేసి చక్కగా మంచినీళ్ళు పట్టుకొచ్చేమో కానీ పైనున్న గీతలను తీయగలమా? చెప్పండమ్మా, తీలేము. ఆ గీతలు ఏంటంటే, నేను ఎందుకు ఈ తప్పు చేశాను, నేను ఎందుకు ఇలాగ అనేశాను, నేను ఎందుకు ఇలా కార్యాలు చేశాను అనే గీత రేపొద్దున మనలను నొప్పించేదై ఉన్నది. అనవసరంగా నేను ఇలా మాట్లాడాను, అనవసరంగా నేను ఇలా చేశాను, అనవసరంగా నేను ఇలా జీవించాను, అనవసరంగా ఈ తప్పులు చేశాను, అరే ఎందుకు చేశానా అని మనస్సును నొప్పించేదే ఈ యొక్క గీతలై ఉన్నాయి. తోమా జీవితంలో గీతలతో ఉన్న తోమా ఈ రోజున మనకు కనబడుతున్నాడు. రెండోదిగా గదిలో ఉన్న తోమా అనడమ్మా. ఇందాకేమో గీతలతో ఉన్నాడు, ఇప్పుడు గదిలోకి వస్తున్నాడు. జాగ్రత్తగానండి. తోమా యేసై నమ్మట్లేదు గనక, ఆయన పునరుద్ధరణ అంటే ఏమాత్రం అంగీకరించట్లేదు గనక శిష్యులతో పాటు కలవట్లేదు, సంఘంలోనికి ప్రార్థనకి రావట్లేదు, ఎక్కడో బయట తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఎక్కడో కనబడ్డాడు తోమా. ఈ శిష్యులకు కనబడి, తోమా ఏంటి అసలు, ఏంటి మాకు దూరంగా ఉంటున్నావు, ఏంటి మా ప్రార్థనకి రావట్లేదేంటి, నువ్వెందుకు అలా ఉంటున్నావు అని అడిగారు. నాదేముందిలే, ఏం లేదులే అంటున్నాడు. లే తోమా, మన గురువు గారు యేసయ్య పునరుద్ధరణుడైనాడు. ఆయన తిరిగి లేచి, పునరుద్ధరణుడై తిరిగి లేచి ఈ రోజున ఆయన మన మధ్యలోకి వచ్చారు. మేము ఆయనను పట్టుకున్నాము, మేము ఆయనతో మాట్లాడాము, మేము ఆయనను చూచాము, మేము ఆయన యొక్కతో పాటు భోంచేశాము, ఆయన చేపలు పెట్టగా మేము తిన్నాం, ఆయన ప్రత్యక్షత ఎంత గొప్పది అని పునరుద్ధాన శక్తిని గురించి మాట్లాడుతుంటే తోమా ఏమంటున్నారంటే, ఒరే పిచ్చోళ్ళారా, చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన మనిషి 3వ రోజున లెగుస్తాడా? ఎక్కడ విన్నావా? చచ్చిపోవడం ఏంటి, 3వ రోజు లెగడం ఏంటి? అంచె దినాలు లెగుస్తారు కానీ 3వ రోజు లెగిపోవడం ఏంటి? 3వ రోజున వ్యక్తి ఆకారం ఆత్మ అయి ఉంటుంది. మీకేం తెలియట్లేదు, ఆత్మలో లేచి ఉంటాడేమో, శరీరంతో ఎలా నడుస్తాడు? అబ్బాబే, ఈ ఎముకలు, ఈ శరీరము ఇదే ఉంది ఆయనకి. ఎలాగైతే ఇంతకుముందు ఉన్నారో అలాగే మహిమ శరీరంతో ఆయన లేచారంటే నేను నమ్మనండి. ఒకవేళ గనక మన గురువుగారు యేసయ్యే తిరిగి లేచాడంటే ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు కనుక, ప్రక్కలో బల్యంతో పొడిచారు కనుక కరెక్ట్గా ఉన్నాయే లేవా, ఆ గాయాలు అవునా కాదా నేను పరీక్షించాలి, నాకు ప్రూఫ్ కావాలి. అవి పరీక్షిస్తేనే కానీ నమ్ముతాను, కానీ లేకపోతే నేను నమ్మను అనండం. ఏమంటున్నాను? నేను నమ్మనే. గీతలతో ఉన్న తోమా నమ్మడం లేదు. ఎలాగో నీకెందుకు, మేము ప్రభుని చూసాం, ఆయన మాతో మాట్లాడారు,
ఆయనను మేము కౌగిలించుకున్నాం. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. మన ప్రభువు లేరనుకున్నాం. నీకు యేసయ్య ఇష్టమే కదా, ఆయన బోధలంటే ఇష్టమే కదా, ఆయన చేసిన అద్భుతాలను చూసావు కదా, ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఆయన మన మధ్యకు వచ్చారనే ఆనందం, సంతోషం, తృప్తి మాకుండగా నువ్వెందుకు దూరంగా ఉంటావు? ఒకసారి రా అని బతిమలాడి బలవంతంగా ఎలాగోలాగా తోమాను ఆ రోజున వారి ప్రార్థనకు తీసుకెళ్లారు. తలుపులన్నీ వేసేస్తున్నాయి. అలాగన తలుపులన్నీ వేసి భయంతో లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. వారి మధ్యలో తోమా కూర్చున్నాడు. గదిలో ఉన్న తోమా అనండమ్మా. గదిలో ఉన్న తోమా. సన్నిధి గది అనండమ్మా. మది సన్నిధి. తోమా ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు గదిలో కూర్చున్నాడు. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వింటున్న వారలారా, అయ్యా నేను గీతలతో ఉన్నాను, నేను దొర్లిపోయాను, నేను ఇలాగన పొర్లిపోయాను, నేను ఇలా బోర్ల పడిపోయి మురికైపోయి ఉన్నాను, నా జీవితం కిందకు పడిపోయింది, నేను అనవసరంగా జారిపోయాను, ఈ రాత్రి కాలమందు ఇలాగన బోర్ల పడిపోయి ఉన్నాను, మురికితో ఉన్నాను, గీతల మధ్య ఉన్నాను అనుకొని బాధపడేవారులరా, గదిలోకి రండి, గది సన్నిధిలోకి రండి. తోమా సరిచేయబడే స్థలమే గది ఉన్నది, అదే దైవ సన్నిధి ఉన్నది. గీతలతో ఉన్న ఆ తోమా గదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఆ గదిలో కూర్చునుండగా, సన్నిధి గదిలో కూర్చునుండగా, ఆ గదిలోనికి అందరూ చూస్తుండగా, తలుపులన్నీ వేస్తుండగా యేసు ప్రభు వచ్చి అక్కడ నిలబడ్డారు. ఒక్కసారిగా ప్రభు నిలబడగానే తోమా చూస్తున్నాడు, ఈయన మన గురుగారైనా అలాగా కళ్ళార్పకుండా తల నుండి పాదాల వరకు ఆయనైనా అదే తల, అదే కళ్ళు, అదే స్వరము, అదే వచ్చస్సు, అదే చేతులు, అదే కాళ్ళు. ఆయన కాళ్ళు ఎలాగున్నాయి, చేతులు ఎలాగున్నాయి, నడుము ఎలాగుంది, ఆయన వ్యవహారం ఎలాగుంది, గొంతు ఎలాగుంది, స్వరం ఎలాగుంది, అన్నీ ఈయననా అని అలా కళ్ళార్పకుండా చూస్తున్నాడు. తోమా అలాగన ప్రభుని చూస్తున్నాడు. ప్రభు ఆరాధన మొత్తం కార్యక్రమం జరిగించారు. అంత అయిపోయింది. అంత ముగింపు ప్రార్థన దీవెనైపోయిన తర్వాత తోమాని ప్రభు పిలిచారు. తోమా ఇట్రా ఇట్రా అని పిలిచారు. తోమా నువ్వు అంటున్నావు కదా, ప్రూఫ్ కావాలి, టెస్ట్ చేయాలి, నిజమా కాదా, ఆయన యేసు ప్రభువా కాదా, మనిషి మళ్ళీ శరీరంతో ఎముకలతో మళ్ళీ పుడతాడా, మళ్ళీ జన్మించారా, మళ్ళీ ఆయన వృద్ధాండై ఈ మహిమ శరీరంతో ఇవన్నీ ఉంటాయా అని అంటున్నావు కదా, ఒకసారి ఇట్రా, ఇదిగో తోమా నా గాయాలు చూడు, ఇదిగో తోమా నీ వేలు పెట్టి ఒకసారి చూడు, ఇది నిజమా కాదా తెలుసుకో తోమా అని ప్రభు పిలిచారు. గీతలతో ఉన్న తోమా, గదిలో ఉన్న తోమా, గాయాల అనుభవం కలిగిన తోమా అనడమ్మ. గాయాల అమ్మ, ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పే మాట, ఇందాక తోమా గురించి చెప్తే ఈ వాటర్ బాటిల్ చూపించి ఇది పైనుంచి కింద పడిపోయింది, గీతలైపోయింది, లోపలంతా మురికైపోయింది. గదిలోకి రాగానే ఈ మురికంతా ప్రభు కడిగేశారు, లోపలంతా శుభ్రపరిచారు, గీతలన్నీ సరి చేశారు, ఆయన తోమేశారు. ఇప్పుడు ఈ నీళ్లు కూడా పైనుండి కింద పడి మూత పగిలిపోయి మొత్తం కాలిపోయినాయి గనక యేసు ప్రభు అనే ఆయన పునరుద్ధాండు గనక అనుకుందామమ్మా, క్యాండిల్ యేసయ్య పునరుద్ధాండు గనక ఒక కొవ్వొత్తి అనుకుందాం. ఈ కొవ్వొత్తిని వెలిగించి అమ్మ ఇట్రా అని మిమ్మల్ని పిలిచి చేయి పట్టమ్మా అని ఇలా చేయి జాపి ఆ చేయి మీద ఈ కొవ్వొత్తి మైనం కరిగింది పోసాను అనుకోండి, మీరు చేయి ఇలా పెట్టారనుకోండి, ఏమవుద్దమ్మా చెప్పండి? మీరు చేయి పడితే నేను ఇలా పోస్తే మీ చేయి వెంటనే ఏం చేస్తారు? అమ్మో ఇదేంటి కాలింది అంటారు. ఆ మైనం పడగానే సురుక్కు సురుక్కు మనకు కాలుతూ ఉంటుంది. అమ్మో 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 కాలిపోతుందండి చేయి మీద అంటారు. తోమాని యేసయ్య పిలిచి, తోమా నీళ్ళన్నీ పోగొట్టుకున్నావు కదా, నీళ్ళన్నీ మురికైపోదుగా, నేను ఇప్పుడు కడిగేశాను, నేను తుడిచేశాను, ఈ గదిలో కూర్చున్నావు గనక మొత్తం శుభ్రం చేశాను గనక ఇదిగో నీళ్ళొద్దు, మహిమమైనాన్ని పోస్తాను అనండమ్మా. ఏమైనా మహిమమైనాన్ని పోస్తానట్లుగా ఆ కొవ్వొత్తి దివిటి వలె యేసయ్య ఆయన పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం అనబడిన ఆ మహిమమైనాన్ని అలాగ తోమల పోసేశారు. ఆ మైనం మీ చేతిలో పడితే
క్యాండిల్ది అమ్మో అమ్మో అని ఎలాగన్నారో వెంటనే తోమ గాయాల్లో ఉన్న పునరుద్ధాన శక్తి, యేసయ్య గాయాల్లో ఉన్న ఆ పునరుద్ధాన మహిమ తోమాలో పోయబడుతుండగా అది కాల్చింది గనక నా ప్రభువా నా దేవా అని గట్టిగా కేకలేశాడు. అనడం ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అని గట్టిగా, అయ్యా 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 అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను నమ్మలేదు దేవా, నీకు దూరం అయిపోయింది తండ్రి, ఈ రోజున ప్రభువా నన్ను క్షమించు దేవా, నన్ను ఇలాగ నాయన కనికరించు తండ్రి అయా అని అలాగన గాయాల్లో ఉన్న ఆ మహిమ కలిగిన మైనమే తోమాలోకి రాగా ఈ బాటిల్ నిండా మైనం వచ్చినట్లయితే ఇంక ఇది మైనం పడిపోదు కిందకి, కారిపోకుండా జారిపోకుండా మైనం ఎలాగైతే గట్టిగా అతుక్కొని ఉంటుందో తోమాని ప్రభువే అలాగనే సిద్ధపరిచిన వారై ఉన్నారు. ఈ స్థలములోకి వచ్చిన వారలరా, ఈ సభల ద్వారా యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తి మైనం వలె మిమ్మల్ని అందరినీ కూడా కాల్చేదై ఉన్నది. ఎన్నడూ జారిపోకుండా, ఎన్నడూ అలాగను పడిపోకుండా మైనం అతుక్కొనున్నట్లుగా నిన్ను వెలిగించడానికి దేవుడు సిద్ధపరిచేవారై ఉన్నారు. గీతలతో ఉన్న తోమ, గదిలో ఉన్న తోమ, గాయాల అనుభవం కలిగిన తోమ, గురి పొందుకున్న తోమ అనండమ్మా. ఏం పొందుకున్నాడు? గురి పొందుకున్న తోమ. ఈరోజు ఈ స్థలములోకి వచ్చిన వర్లరా, తోమాకు గురి లేదు. అటు ఇటు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన వద్దండి, సంఘం వద్దండి, ఏం వద్దండి అని గురి లేకుండా ఎటు నడుస్తున్నాడో తెలియదు. ఆయనే మా గురువు గారు వెళ్ళినప్పుడు నేను ఇంకేంటండి, తింటే ఏంటి తినకపోతే ఏంటి, ఏ ఊరు వెళ్తే ఏంటి, ఏ ఊరు వెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎటు వెళ్తున్నాడో తెలీదు, ఎటు వెళ్ళిపోతున్నాడో తెలీదు, ఎవరేం చెప్తా చేస్తున్నాడు, అలాగా ఎటో గాలి కొట్టుకెళ్తున్నాడు. అమ్మ మీ అందరికీ చెప్తున్నమాట, గురి లేకుండా మీరున్నారా? ప్రభు నమ్ముకున్న వర్లరా, మనందరి గురి ఏంటంటే మేఘం ఎక్కాలి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ గుర్తులన్నీ మన కాలంలో జరుగుతున్నాయి. ఈ కాలము కలత కలిగిన కాలము, సందేహ కాలము, గలిబిలి కాలము. ఇలాంటి కాలంలో ఉన్న మనందరం యొక్క గురి యేసయ్యతో నేను కూర్చోవాలి, ఆయనతో పాటు రాకడలో ఎత్తబడాలి. ఇదే బైబిల్ మిషన్ వారి యొక్క గురి. ఈ గురి కలిగి మనందరం ఉండాలి. తోమా జీవితంలో గురి లేకుండా ఉన్నాడు. మీరు కూడా ఒకవేళ గురి లేకుండా ఉన్నారేమో, గదిలోకి రండి అని మీ అందరికీ సలహా ఇస్తున్నాను. అమ్మ మీ అందరికీ చెప్పే మాట, మీ పిల్లల విషయంలో యవనస్తులైనా మీ పిల్లల గురించి ఒక మాట చెప్తున్నాను. యవనస్తులైన పిల్లలు కూడా గురి లేకుండా ఒకవేళ ఏదోలే కానీ ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఇలాగెళ్దాం, అలాగెళ్దాం, ఇది చదువుకుందాం, అది చదువుకుందాం అన్నట్లుగా గురి లేకుండా ఉన్నట్లయితే, ఏది కూడా ఒక శ్రద్ధ లేకుండా ఉన్నట్లయితే, ఏమోనండి జరుగుతుంది జరగనివ్వండి, వెళ్తుంది వెళ్దామండి అనుకునేవారులరా, మీ యవనస్తులైన బిడ్డలను కూడా ఆరాధనకు తీసుకొని రండి, దేవుని సన్నిధిలోకి తీసుకొని రండి. ఎక్కడ ప్రార్థన జరిగినా ప్రార్థన నడిపించుకొని రండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో గదిలో వారు గురి కలిగిన వారుగా మారిపోతారు. గురి లేని బిడ్డలందరినీ దేవుని యొక్క ప్రార్థన నడిపించండి. దేవుని సన్నిధిలో గురి కలిగిన వారుగా మార్చబడతారు. అక్కడ దేవుడే వారికి గురి చూపిస్తారు. తోమా గురి లేకుండా అలాగేలా తిరిగేస్తున్నాడు, డొలిపోతున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు, అలాగన పడిపోతున్న తోమా ఎప్పుడైతే ఈ గదిలోకి వచ్చాడో గురి కలిగిన వారుగా, నిజమే నా దేవుడు అప్పచెప్పిన బాధ్యత భూలోకమంతటికి నేను సువార్తను ప్రకటించాలి, క్రీస్తు నామాన్ని అందరికీ తెలియచేయాలి, ఆయన పునరుద్ధాన సాక్షులుగా నేను జీవించాలి అనే గురితోటి ఈ రోజున తోమా ఉన్నాడు. గాడిలో ఉన్న తోమా, చెప్పడమ్మా, గాడిలో నిలబడిన తోమా అంటే ట్రాక్లోకి వచ్చాడనమాట. కాబట్టి ఈ రోజున గాడిలోకి వచ్చేసాడు. నాకు ఈ యొక్క పరిస్థితిలో గాడిలో లేననుకున్న తోమా గబుక్కున గాడిలోకి వచ్చేసాడు. అమ్మ యెరూషలేము యాత్రకి తీసుకెళ్తున్నారు. సుమారుగా ఇప్పుడు ₹1,00,000 పైన, ఇందాక మాట్లాడిన అయ్యగారే తీసుకెళ్ళి అయ్యగారు. ఇక్కడి నుంచి యెరూషలేము వెళ్ళాలంటే విమానాల్లో తీసుకొని వెళ్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం విమానాలు లేవు, పడవలు లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏవీ లేనప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఆ భక్తుడు అందరు అక్కడక్కడ ఊర్లో తిరిగారు. యేసు ప్రభు శిష్యులు దగ్గర ఊర్లో వెళ్ళారు. దూరంగా
విదేశాలకు వెళ్ళాలన్నట్లుగా అక్కడి నుండి ఇండియా దేశానికి ఒక గురితో గాడిలో పడిన తోమ, ప్రభువుని నేను నమ్ముకోలేదు, నమ్ముకున్నాను, తప్పిపోయాను, మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనను మీరు నమ్ముకోండని ఇండియా దేశానికి సువార్తను తీసుకొచ్చిన వాడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ అనుకుంటారు అమెరికా నుంచి వచ్చిన మతం అండి ఇది అని మాట్లాడుతున్నారు. అమెరికా దేశానికి యేసు ప్రభు ఎరగకముందే ఈ యొక్క తోమా గారు భారతదేశానికి యేసు ప్రభుని ముందే పరిచయం చేసిన వారై ఉన్నారు. కాబట్టమ్మా, భారతదేశము ప్రపంచానికి రేపొద్దున సువార్త ప్రకటించడానికి కేంద్రం కాబోతుంది. దేవునికే ఘనత కలుగునుగాక. బైబిల్ మిషన్ అప్పుడు నిలబడనై ఉన్నది. సాతాను ఈ పనిని, ఈ ప్రవచనాన్ని నెరవేరకుండా చేయాలని వాడు ప్రయత్నాలు పొందుతున్నారు. అందుకొరకు మీరందరూ ప్రార్థన చేయండి. కాబట్టి తోమా గాడిలోకి వచ్చాడు గనక ఎలాగైతే ప్రభు చనిపోయారో, హతసాక్షి అయ్యారో, తోమా కూడా అలాగే బళ్ళెంతో పొడవబడి హతసాక్షి అయ్యారు. చెన్నైలో ఆ ప్రాంతంలో తోమా గారి యొక్క దేవాలయం స్మృతిగా ఆ ఆలయం కట్టారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టు దర్శించండి. ఈ స్థలంలోకి వచ్చిన వర్లరా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. తోమా తొర్లిన తోమా ఏమయ్యాడమ్మా? తొర్లాడు, అలాగన జారిపోయాడు, దొల్లుకుంటా దొర్లిన తోమా. ఆ తర్వాత బోర్లగా అవిశ్వాసములో పడిపోయాడు. అమ్మ, బయట తిరిగితే మధ్యాహ్నం వడగాలు కొట్టుద్ది. లోకములో నువ్వు తిరిగినట్లయితే అవిశ్వాసం అనే వడగాలి కొట్టుద్ది, జాగ్రత్త. తోమాకు ఆ వడగాలే కొట్టింది, బోర్ల పడిపోయాడు. గీతలతో ఉన్న తోమాని, అయ్యో గీతలతో ఉన్నాడు, రా తోమా అని బలవంతంగా గదిలోకి తీసుకొచ్చారు. గీతలతో ఉన్న తోమా గదిలోకి వచ్చిన తోమా గదిలోకి రాగా యేసయ్య శుద్ధి చేసింది, కడిగేసింది, నింపేసింది. వెంటనే గురి కలిగిన తోమాగా మారిపోయాడు. గాడిలోకి వచ్చాడు. దేవుని యొక్క సేవ ఘనంగా చేశాడు. మీరందరూ దేవుని పనికి ఉపయోగమై ఉన్నారు. ఈ రాత్రి కాలమందు ఎలాగైతే మేము సాక్ష్యం ఇస్తున్నామో, మీరు కూడా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి అలాగన మనం కూడా దేవుని యొక్క సువార్త లేని ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను అందిద్దాం. తోమా వాళ్ళే దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. అట్టి ధన్యత, దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఒక భక్తుడు ప్రభువుని నమ్మి నేను నమ్మను అని వెళ్ళిపోగా గీతలు పడిన తోమాని గదిలోకి తీసుకొచ్చి గది సన్నిధిలో కూర్చోబెట్టి గాయాల్లో ఉన్న ప్రభావము చేత శుద్ధీకరించి నాయనా గురి కలిగిన వాడిగా చేసి గాడిలో పెట్టి నీ పని కొరకు వాడుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకోనండి. మేము కూడా జారిపోయేవారు, మేము కూడా దొలిపోయేవారువే, మేము కూడా నాయన బోర్ల పడేవాళ్ళవే తండ్రి. నీ శక్తితో నింపి తోమాను వాడుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకొని వర్ధిల్ల చేయమని ఆశీర్వాదకర్త అయిన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారమ్మా, ఇంత ఘనమైన సభ, ఆటంకాలు ఎన్నున్నా, అభ్యంతరాలు ఎన్నున్నా, దేవుని యొక్క శక్తిని చూపించడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఒక యోధుడిగా బలంగా నిలబడినటువంటి దాసుడు మన యొక్క మీ అయ్యగారు గనుక సత్యప్రసాద్ అయ్యగారు ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసినందుకు మిషన్ అంతటి పక్షంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. వారిని, అమ్మగారిని, బిడ్డలను, ఆత్మీయ బిడ్డలని, మిమ్మల్ని అందరినీ, సహకారులైన వారందరి యొక్క సారథ్యములో ఇంత ఘనంగా జరుగుతున్న సభను నిరంతరం కొనసాగించబడి ఇంకా ఘనంగా ప్రభు జరిగింపచేయలాగున ప్రభు వీరి కార్యాలను దీవించునుగాక. ఆహ్వానించిన అయ్యగారికి మీ అందరికీ మా కృతజ్ఞతలు, మరణాతలు. మరొకసారి అందరికీ మరణాత. ప్రతి సంవత్సరము వచ్చి చక్కటి వర్తమానాన్ని అందిస్తుంది మన వైస్ ప్రెసిడెంట్ అయ్యగారికి అందరూ తప్పర్లు కొడుతూ అయ్యగారికి వందన మరణాలు తెలియజేద్దాం సభల పక్షాన.